హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను అయ్యంగార్ల ప్రసాదం చేశాను. గుడిలో తమిళనాడు స్టైల్ గుడిలో ప్రసాదం చేశాను. అయ్యంగార్ల ప్రసాదం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. ఇదిగోండి, ఒక 2 గ్లాసులు బియ్యం కడిగి పెడుతున్నాను. బియ్యం బాగా కడిగేసుకొని కొంచెం దీంట్లో ఆయిల్ కూడా వేసుకొని కొంచెం పలుగ్గా వండుకోవాలి. ఇదిగోండి, రైస్ బాగా పలుగ్గా వండుకున్నాను. కొంచెం పలుగ్గా వండేసుకొని దీన్ని ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు చింతపండు, ఇది ఒక 60 గ్రాముల చింతపండు కొంచెం వేడి నీళ్ళు పోసేసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు బాండెలు పెట్టేసుకొని దీంట్లో పౌడర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని దోరగా వేయించేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. దీంట్లోకి ఒక 4-5 ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం దోరగా వేయించేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా దోరగా వేయించేసుకోవాలి. చాలా బాగుంటుంది అయ్యంగార్ల ప్రసాదం. గుడిలో పెట్టే అయ్యంగార్ల ప్రసాదం తమిళనాడు సైడు. పులిహోర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. పుల్లగా లేకుండా కొంచెం స్పైసీగా, పుల్లగా స్పైసీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, అది తీసేసుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకున్నాను. ఈలోపు చింతపండుని బాగా గుజ్జు తీసేసుకొని బాగా స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద బాగా దగ్గర పడే వరకు చింతపండుని బాగా ఉడకనివ్వాలి. దీంట్లో కొంచెం ఆయిల్, పసుపు, ఉప్పు వేసేసుకొని బాగా లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఈ చింతపండు గుజ్జుని బాగా ఉడకనివ్వాలి. చిక్కగా తీసుకోండి చింతపండు పులుసు. ఇదిగోండి, దీంట్లోనే ఒక 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం బెల్లం కూడా వేసేసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఎక్కడ అడుగంటకుండా ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఉడకనిస్తే ఉడికినట్టు చింతపండు. ఇదిగోండి, ఇందాక వేయించి పెట్టాను కదా, ఆ దినుసులన్నీ మిక్సీలో పొడి చేసేసుకొని దీంట్లో వేసుకొని దించే ముందు ఈ చింతపండు గుజ్జులో వేసేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకోవాలి. పోపు కోసం ముందు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టేసుకొని పల్లీల్ని ఆయిల్ పోసేసుకొని ముందు పల్లీల్ని బాగా వేయించేసుకోవాలి. వేయించుకొని పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకొని తర్వాత పచ్చెనగపప్పు, మినపగుళ్ళు వేసి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఎండుమిర్చి వేసి దోరగా వేయించి తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకొని బాగా తాలింపుని బాగా వేగనివ్వాలి. ఇంగువ కూడా వేసుకొని బాగా తాలింపుని వేగనివ్వాలి. ఈ తాలింపుని ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు, దాంట్లో కలిపేసేసుకొని పల్లీల్ని మాత్రం సపరేట్గా తీసి పెట్టాను. ఇది కొంచెము 2 మినిట్స్ లో ఫ్లేమ్ మీద 2 మినిట్స్ ఉడకనిచ్చేసుకొని ఇంకా ఇప్పుడు తీసుకెళ్ళి ఇదిగోండి అన్నం ఆరబెట్టేశాను. ఈ అన్నంలో బాగా కలిపేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇదంతా బాగా ఒకసారి
కలిపేసేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాగా ట్రై చేయండి. ఇదిగోండి పల్లీలు పక్కకు తీసి పెట్టాను కదా, అవి కూడా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. రెడీ అయ్యింది గుడిలో పెట్టే ప్రసాదం, అయ్యంగార్ల ప్రసాదం. చాలా అంటే చాలా బాగుంది. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేసుకొని తింటే బాగా ఉప్పు, పులుపు, మసాలాలంతా పట్టి చాలా టేస్ట్ వస్తుంది. మరుసటి రోజు వరకు కూడా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంది.